మన తండ్రి అయిన దేవుని చిత్తం ఏంటంటే మనం ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపబడాలి. ప్రస్తుతపు దుష్టకాలము నుండి మనల్ని విమోచించటమే తండ్రి అయిన దేవుని చిత్తం. ఆ దుష్టకాలము నుండి విమోచించబడి మనం ఏ కాలంలోనికి వెళ్ళాలి అంటే వచ్చిన 5లో చెప్పాడు, యుగ యుగములకు దేవునికి మహిమ కలిగే కాలంలోకి వెళ్ళిపోవాలి. మనము దుష్టకాలము నుండి విమోచింపబడి యుగ యుగములకు దేవునికి మహిమ కలిగే కాలంలోకి వెళ్ళిపోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవునికి మహిమ ఎక్కడ కలిగిందో అక్కడ మనకు క్షేమం. దేవునికి మహిమ ఎక్కడ కలిగిందో అక్కడ మనకు క్షేమం. మీలో ఎంతమంది గ్రామానికి క్షేమం కలగాలనుకుంటున్నారు? అందరూ కోరుకోండి. ఈ గ్రామానికి క్షేమం కలగాలొద్దా? కుటుంబాలు క్షేమం కలగాలొద్దా? వచ్చిన మనందరి క్షేమం కలగాలంటే దేవునికి మహిమ కలిగే స్థలంలో మనం ఉండాలి. దేవునికి మహిమ కలిగిన సహవాసంలో మనం ఉండాలి. దేవునికి మహిమ కలిగిన అనుభవంలో మనం ఉండాలి. దేవునికి మహిమ కలిగితేనే మన క్షేమం. ఒకసారి మీరు దైవ గ్రంథంలో యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని గమనించండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. తన మహిమ అంటే దేవుని మహిమ. చెప్పండి, దేవుని మహిమ అనండి. దేవుని మహిమను బయలుపరిచిన యేసు ప్రభువు. దేవుని మహిమ ఎక్కడైతే బయలుపరచబడిందో ఈ యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఏం జరిగిందంటే చాలామంది ద్రాక్షరసం త్రాగారు. నీరు ద్రాక్షారసంగా మార్చబడింది. నీరు ద్రాక్షారసంగా మార్చబడింది అంటే అర్థం ఏంటంటే క్షేమం కలిగిందని అర్థం. నీరు ద్రాక్షారసంగా మార్చబడిందంటే క్షేమం కలిగింది. మనకు చాలామంది తెలుసు, పెద్దోళ్ళకి తెలుసు. దేవుని వాక్యాన్ని దేంతో పోలుస్తాం? నీరు కదండి. దేవుని వాక్యాన్ని దేంతో పోలుస్తాం? నీరు. ఈ వాక్యాన్ని కొందరు బోధిస్తే ద్రాక్షారసం అవుతుంది, కొందరు బోధిస్తే రక్తం అవుతుంది. ఈ వాక్యాన్ని కొందరు బోధిస్తే రసం, కొందరు బోధిస్తే రక్తం. రసం అయితే మంచిదా, రక్తం అయితే మంచిదా? రసం అవ్వాలి. రసం అంటే జీవం, రక్తం అంటే మరణం. వాక్యాన్ని మరణంగా బోధించే వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని జీవంగా బోధించే వాళ్ళు ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని జీవంగా బోధించిన చోట మాత్రమే మన క్షేమం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని జీవంగా ఎవరు బోధిస్తారో, దేవుని వాక్యంలోని జీవాన్ని మనకు ఎవరు అందిస్తారో వారి ద్వారా మనకు క్షేమం కలిగిద్ది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. మీరు జీవిస్తే అభివృద్ధి పొందుతారు. జీవిస్తే ఎంతమందికి అభివృద్ధి పొందాలని ఉంది? ఎంతమందికి ఉంది? పొందాలా వద్దా? అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? జీవించాలి. జీవం ఎక్కడుంది? ఆయన వాక్యంలో ఉంది. ఆయన వాక్యాన్ని ఎవరైతే బోధిస్తుంటుండగా జీవం కలుగుతుందో ఆ జీవాన్ని బట్టే మనం అభివృద్ధి చెందుతాం. అసలు దేవుడు వాక్యాన్ని గురించి ఏం రాశాడు చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యం అన్నాడు. ఏ వాక్యం అంటే వాక్యంలో ఏముంది? వాక్యం బోధిస్తే ఏం కలగాలి? ఎస్, జీవం కలగాలి. వాక్యములో ఉన్న జీవం మనకు కలుగుతున్నప్పుడు మనం అభివృద్ధిలోకి వచ్చేస్తాం. ఎన్ని విషయాలు అభివృద్ధి పరుస్తాడు చదవండి. 3వ పత్రిక 2వ వచనం. ఇదే యోహాను 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలి, అన్ని విషయాలు వర్ధిల్లాలి. తెలంగాణ వర్ధిల్లాలి, ఆంధ్ర వర్ధిల్లాలి, రాయలసీమ వర్ధిల్లాలి కదండి. తెలంగాణ ఆత్మ అయితే
ఆంధ్ర మనస్సు అయితే, రాయలసీమ శరీరం అయితే, రాయలసీమ ఏమీ దేవుడు తృణీకరించట్లే. రాయలసీమ కూడా వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి, మనస్సులో వర్ధిల్లాలి, శరీరంలో కూడా వర్ధిల్లాలి. ఎందుకంటే యేసుప్రభు ఈ మూడింట్లో వేటికి రక్షకుడు? ఆత్మను రక్షించాడు, మనస్సును రక్షిస్తూ ఉన్నాడు, దేహాన్ని రక్షిస్తాడు. ఆత్మను రక్షించాడు, మనస్సును రక్షిస్తూ ఉన్నాడు, దేహాన్ని రక్షిస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు దేనికి రక్షకుడు? ఆత్మకు రక్షకుడు, మనస్సుకు రక్షకుడు, దేహాన్ని కూడా రక్షకుడు. ఆత్మ రక్షకుడు మంచి కాపరి, మనస్సు రక్షకుడు గొప్ప కాపరి, దేహ రక్షకుడు ప్రధాన కాపరి. మన ప్రభు ఆత్మను రక్షించాడు, మనస్సును రక్షిస్తున్నాడు, దేహాన్ని కూడా రక్షిస్తాడు. కాబట్టి కేవలం ఆత్మలో వర్ధిల్లటం దేవుని చిత్తం కాదు. ఆత్మలో వర్ధిల్లాలి, జీవంలో వర్ధిల్లాలి, శరీరంలో అన్ని విషయాలలో వర్ధిల్లాలి. అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే ఎలా సాధ్యం? వాక్యములో ఉన్న జీవాన్ని పొందాలి. దేవునికి స్తోత్రం. మీకు ఒక మాట చెప్తాను, మీ సంఘం వర్ధిల్లిందా లేదా? దానికి సూచన ఏంటి? మీరు ఎంతమందిని కూర్చోబెట్టి అన్నం పెట్టారు తెలుసా? 2 రోజులు ఏ అన్నం? మన్నా పెట్టారా? మన్నా కంటే గొప్పది పెట్టారా? మన్నాను తినినాను చనిపోయారు, మీరు జీవింపజేసే వాక్యం పెట్టారు కదా అండి. ఆత్మకూరులో అనేక మందిని కూర్చోబెట్టి పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం పెట్టేటట్టుగా దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింప చేశాడు. కానీ ఇంతటితో ఆగకూడదు, ఇంకా వర్ధిల్లాలి మనం. ప్రభు మనలను వర్ధిల్లింపజేస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. అవునా? యోహాను సువార్త 6వ అధ్యాయం వచనం 9 చదవండి. చెప్పగా యేసుప్రభు ఏమన్నారు? ఇంతమందికి ఏమాత్రం అంటే యేసుప్రభు ఏమన్నారు? 10వ వచనంలో జనులను కూర్చుండబెట్టుడి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? జనులను కూర్చుండబెట్టుడి అన్నాడు కదండి. ఇంకొక చోట ఏమనుందంటే మీరే వారికి భోజనం పెట్టుడి అన్నాడు. కాబట్టి ప్రభు కోరిక ఏంటంటే ఇప్పుడు మీరు పెట్టిన ఫంక్షన్ హాల్ కంటే పెద్ద ఫంక్షన్ హాల్లో కూర్చోబెట్టాలి. జనాల్ని కూర్చోబెట్టగలమా లేదా? ఆయన మనల్ని వృద్ధిలోకి తెస్తే ఎంతమందినైనా కూర్చోబెట్టచ్చు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఏమన్నానంటే జనులను కూర్చుండబెట్టుడి అంటున్నాడు. మీకు ఒకటి చెప్తాను, ప్రభు అనేక మందిని కూర్చోబెట్టి ఈ మాటలు వాళ్ళకి వినిపించేటట్టు మిమ్మల్ని వాడుకున్నాడంటే ప్రభు మిమ్మల్ని అభివృద్ధిలోనికి తెచ్చాడు. ఈ అభివృద్ధి గల మూలమేంటి? జీవవాక్యం. దేవుని సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యంలో ఉన్న జీవం ఎప్పుడైతే విడుదలవుతుందో ఆ జీవాన్ని పొందిన ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందుతారు. ఆత్మలో అన్ని విషయాలలో వర్ధిల్లుతారు. మన పట్ల దేవుని చిత్తం ఏంటి? ఆత్మలో వర్ధిల్లాలి, అన్ని విషయాలు వర్ధిల్లాలి. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం మళ్ళీ చదవండి. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి, సౌఖ్యముగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? సౌఖ్యముగా అంటే తిమోతి పత్రికలో ఏమన్నాడు? మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. ప్రభు మనకి ఎంత నెమ్మదిస్తున్నాడో కదండి. చాలామంది జీవితాల్లో అంతా గలిబిలి, అంతా ఒక రకమైన అలజడి, తొందర, చింత, ఏంటో తెలియనంత ఒక రకమైన అవిశ్రాంతి. కానీ వీటన్నిటి నుండి విడిపించి గొప్ప నెమ్మది, గొప్ప విశ్రాంతి, గలిబిలి లేని గొప్ప నెమ్మదితో కూడిన సుఖవంతమైన
సౌఖ్యవంతమైన జీవాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. అదే చెప్తున్నాడు, మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుట. ఇది ఎలా వస్తుంది? ఆయన మనలను వర్ధిలింప చేయాలి. ఆత్మలో అన్ని విషయాలు వర్ధిలింప చేస్తాడు. నోవహుకి ఎంతమంది పిల్లలు చెప్పండి? 3. చెప్పండి ఎవరు? షేము, హాము, యాపేతు కదండి. నోవహుకు 3 పిల్లలు, షేము, హాము, యాపేతు. షేమును ఆత్మపరంగా ఆశీర్వదించాడు, యాపేతును మనస్సు పరంగా ఆశీర్వదించాడు, హామును దేహపరంగా ఆశీర్వదించాడు. కానీ 3 ఆశీర్వాదాలు ఎవరిలో ఉన్నాయి? నోవహులో ఉన్నాయి. ఎందుకంటే నోవహు ఆత్మలో దీవించబడ్డాడు కాబట్టే ఆ ఓడను ప్రభు చెప్పిన కొలతల్లో నిర్మించాడు. మానసికంగా మనస్సులో దీవించబడ్డాడు కాబట్టి ఒక సివిల్ ఇంజనీరు ఎట్లాగూ డిజైన్ చేసి చక్కగా దాన్ని నిర్మిస్తాడో, ఒక సివిల్ ఇంజనీర్ లాగా ఒక మనస్సులో తలంపుల్లో ఆశీర్వాదం గలవాడిలాగా దాన్ని నిర్మించాడు. 3వదిగా ఆ ఓడను నిర్మించాలంటే ఎంతో శారీరక బలం కావాలి. చెట్టును నరకాలి, దాన్ని దేవాలి, దాన్ని చెక్కాలి, దాన్ని అంతటినీ చేశాడు. అంటే నోవహును దేవుడు ఎన్ని విషయాల్లో ఆశీర్వదించాడు? ఆత్మలో, మనస్సులో, శరీరంలో. నోవహు అంటే అర్థం ఏంటి? మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. ఆత్మలో అన్ని విషయాలలో వర్ధిల్లేవారు చాలా నెమ్మదితో ఉంటారు. ఆ గొప్ప నెమ్మది మనకు కలుగుగాక. ఈ నెమ్మదికి మూలమేంటి? జీవవాక్యం. మా సంఘంలో ఉన్న వాళ్ళందరూ నెమ్మది కలిగిన వాళ్ళే అనాలా? ఏమనాలా? మా సంఘంలో ఉన్న వాళ్ళందరూ నెమ్మది కలిగిన వాళ్ళు, చాలా నెమ్మది కలిగిన వాళ్ళు మా సంఘంలో ఉన్నవాళ్ళు. మిమ్మల్ని మాట అడుగుతాను. 5 రొట్టెలు ఉన్నాయి, 5,000 మంది పురుషులు ఉన్నారు. 5 రొట్టెలు ఉన్నాయి, 5,000 మంది పురుషులు ఉన్నారు. మీ దగ్గరే టేబుల్స్ వేసి కుర్చీలు వేసి కూర్చోబెట్టమన్నాడు. మీరు కూర్చోబెడితే ఎంతమంది కూర్చుంటారు? 5 రొట్టెలు ఉన్నాయి, 5,000 మంది పురుషులు ఉన్నారు. ఎంతమంది స్త్రీలు? 5,000 అంటే 5,000 ఏంటి? తప్పేముంది? 5,000 5,000 ఎంతమంది ఇప్పుడు మొత్తం? 10,000. ఒక్కొక్కరికి ఎంతమంది పిల్లలు అప్పట్లో? 2 10 అంతే కదండి, అప్పట్లో 10 కదా. 10 వేయండి. మీరు లెక్క పెట్టలేదు, మానేశారు మీరు. కనీసం ఒక్కళ్ళు ఎండిపోయి మొత్తం ఎంతమంది? 15,000 మంది అనుకోండి. 15,000 మందిని 5 రొట్టెలు పట్టుకొని భోజనం బల్ల వేయాలా, పేపర్ వేయాలా, ప్లేట్లు పెట్టాలా, నీళ్లు పెట్టాలా, మీరు కూర్చోబెట్టాలా? కూర్చుంటారా? కూర్చారు కదా. కానీ మీరు కూర్చుండబెట్టండి అని అన్నాడు ప్రభు. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు? ఓయ్ కూర్చో 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 అని అనగానే వాళ్ళందరూ కూర్చున్నారు. అంటే గ్రేట్ లీడర్షిప్ ఏంటి? ప్రజలను విశ్రాంతిలోకి తేవటమే గ్రేట్ లీడర్షిప్. గొప్ప నాయకత్వం ఏంటంటే ప్రజలను విశ్రాంతిలోనికి తీసుకురావటమే. యేసుక్రీస్తు ప్రభు ఈ దినాల్లో తన యొద్దకు వచ్చిన వారందరినీ కూర్చోబెట్టేశాడు. మనందరినీ ఎక్కడ కూర్చోబెట్టాడు? ఉన్నత లోకంలో, దేవుని కుడిపార్శ్వమందు, పరలోకమందు. అందుకనే ప్రపంచంలో ఆయన కంటే గొప్ప నాయకుడు ఎవ్వరూ లేరు. సుమారు యేసుప్రభు ఎంతమందిని కూర్చోబెట్టాడు? పరలోకంలో ఎంతమంది అంటే 15,000 అన్నారు మీరు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. అసలు ఆ 15,000 మందిని కూర్చోబెట్టింది యేసుప్రభు కాదు, మీరే కూర్చోబెట్టమన్నాడు. అంటే ఎవరు కూర్చోబెట్టారు? శిష్యులు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టమన్నాడా లేదా? అంతే. నేను కూడా చెప్తున్నాను, గొప్ప నాయకుడు అనేక మందిని విశ్రాంతిలోకి తెచ్చేస్తాడు. ఫిలోమోనుకు రాసిన పత్రికలు అన్నాడు, ప్రియుడా, అది యోహాను పత్రిక కదా. ఫిలోమోను, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందుచున్నందున నాకు విశేషమైన ఆదరణ అని చెప్పాడు. చదవండి ఒకసారి ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఫిలోమోనుకు రాసిన పత్రిక. సహోదరుడా చదువుమా, చదువురా. పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందుచున్నందున 7వ వచనం, సహోదరుడా
పరిశుద్ధుల హృదయములు ఏం పొందుతున్నాయి నీ మూలంగా అంటే అర్థం ఏంటంటే నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఏం చేస్తున్నావు? కూర్చోబెడుతున్నావు. యేసుప్రభు ఎవరు చెప్పండి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను కూర్చుండబెట్టుచున్నాడు, పరుండజేయుచున్నాడు, విశ్రమింపజేయుచున్నాడు. అందుకే ఆయన గొప్ప కాపరి. సో హూ ఈజ్ ద గ్రేట్ లీడర్? గొప్ప కాపరి ఎవరు? ఎవరైతే అనేకులను కూర్చోబెట్టగలుగుతారో వారే గొప్ప కాపరులు. ప్రభు మనల్ని అందరినీ కూడా గొప్ప కాపరులుగా నియమించునుగాక, గొప్ప కాపరులను వెంబడించేవారుగా మనల్ని ఉంచునుగాక. గొప్ప కాపరి విశ్రమింపజేస్తాడు. కూర్చోండి అనగానే కూర్చున్నారు. ఆ తర్వాత ఏం చేశాడు? కూర్చోండి అన్న తర్వాత అందరూ కూర్చున్నారు కదా. ఆ తర్వాత ఏం చేశాడు కదండి? ఒక్కోసారి మనం మాంసం దుకాణం దగ్గరికి వెళ్తామా, ఆల్రెడీ ఏలాడదీసినవి అయిపోతాయి కదా, అయిపోతున్నప్పుడు నిరాశగా ఉంటామా, మాకు కొట్టలేదండి అంటారా? ఈలోగా ఏం చేస్తాడు? మరి మీ సైడ్ ఉంటుందో తెలియదు, ఆకులు తెస్తాడు, ఆకుల కింద ఒకటి ఉంటుంది, అది తీసి తగిలిస్తాడు. అవునా కదా? అలాగూ వాళ్ళు కూర్చున్న తర్వాత ఒకటి ఓ పీస్ తీసాడు దేవుడు లోపల నుంచి. ఏం పీస్? ఆయన హస్తం. చెప్పండి ఏంటి? ఆయన హస్తం ఎప్పుడు తీశాడు? వారు కూర్చున్నాక. అంతే కదండి. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు ఎవరు? ఆదాము. అప్పుడు తీశాడు ఏది? ఆయన హస్తం. ఆయన హస్తం, ఆయన హస్తం, ఆయన చెయ్యి తీసి అప్పుడు ప్రకటన తీశాడు. అంటే ఆయన హస్తం ఎవరికి కనబడిద్ది? కూర్చున్న వారికి. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? ప్రభు హస్తం ఎవరికి కనబడిద్ది? కూర్చున్న వారికే. కూర్చున్న వారికి ఆయన చేయి కనబడిద్ది. ఆయన చేతిలో ఒక రొట్టె ఎంత? ఆయన చేతిలో ఒక రొట్టె ఎంత? ఆయన చేతిలో ఒక రొట్టె పెడితే ఎంత? ఆయన ఎంతమందికి పంచాలంటే అంత. పంచినా కూడా మిగిలిద్దంట. అర్థమైందా? ఆయన చెయ్యి గొప్పతనం అది. నీవు ఆయన చెయ్యి చూడాలంటే యు మస్ట్ ఎంటర్ ఇన్ టు ద రెస్ట్. నువ్వు ఖచ్చితంగా నెమ్మదిలోనికి వచ్చేసేయాలా. అందుకనే ప్రభు సూత్రం ఏంటంటే రన్ ఫర్ జేజస్ కాదు, రెస్ట్ ఫర్ జేజస్. రన్ ఫర్ జేజస్ కాదు, రెస్ట్ ఫర్ జేజస్. దెన్ యూ హ్యావ్ టు రన్ ఫర్ జేజస్. ఫస్ట్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద రెస్ట్. ముందు నువ్వు నెమ్మదిలోనికి రావాలి. అసలు యేసు ప్రభు నమ్మగానే జరిగే గొప్ప కార్యం ఏంటంటే ఆయన మనల్ని అందరినీ పరలోకంలో తనతో కూడా కూర్చోబెడతాడు. అప్పుడు తీస్తాడు తన హస్తం. ఇక ఆయన హస్తం తీశాడంటే లెక్కలు కూడా ఇక సరిపోవు, లెక్కలు వేయలేం కదండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తృప్తిగా తిని 12 గంపలు మిగలాలి. ఒక ఈక్వేషన్ రాసి ఇవ్వండి దానికి. ఆయన మ్యాథమెటిక్స్లో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమి ఈక్వేషన్ రాసి వస్తారు తెలుసా? చివరికి ఒక్కొక్కరు ఇంత తినాలండి అంటారు. ఇంత తింటే తృప్తి ఏం దొరికిద్ది? మీరు చెప్పండి. అప్పట్లో చిన్నోడు ఎంత తింటాడు? అప్పట్లో చిన్నోడు ఎంత తింటాడు? వాళ్ళ అమ్మ ఎన్ని పెట్టిందండి ఆ చిన్నోడికి? మరి చెప్పండి, అప్పట్లో చిన్నోడు 5 తింటాడని వాళ్ళ అమ్మ నమ్మి పెట్టిందంటే పెద్దోళ్ళు ఎంత తింటారు? మరి ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నారు? అంతమంది తినగా మిగిలినాయి అంటే ఈ గొప్పతనం ఎవరిది? ఆయన హస్తానిది. కానీ ఆయన హస్తము ఎప్పుడు ఎంటర్ అయ్యిద్దంటే నువ్వు రెస్ట్లోకి వచ్చినప్పుడే. మీకు అందరికీ ఒక చిన్న వీడియో చూపిస్తానే, మీరు అందరూ చూసినట్టే ఉండాలి. మరి ఆర్ యు రెడీ? ఓకే. నువ్వు అట్లా రెస్ట్లోకి వెళ్తున్నావు. అట్లా నువ్వు ఎప్పుడైతే రెస్ట్లోకి వెళ్ళావో అప్పుడు లేచిద్ది ఆయన హ్యాండ్ పైకి. అట్లా లేవద్దా? ఆయన హస్తం అంతవరకు మనకు మరుగు. ఎప్పుడైతే మనం నెమ్మదిలోకి వస్తామో ఆయన హస్తం అప్పుడు మనకు బయలుపరచబడుతుంది. మీరు చెప్పండి, ఈ సమస్తాన్ని ప్రతిరోజు పోషిస్తుంది ఎవరు? ఆ హస్తమే. ఈ సమస్తాన్ని సృష్టించింది ఏది? ఆయన హస్తమే. ఈ సమస్తాన్ని విమోచించడానికి సిలువలో చెయ్యి చాపింది ఏది? ఆయన హస్తమే. అలాగైతే ఆయన హస్తం కనబడితే చాలు ఏదైనా జరిగిద్ది. కానీ ఆయన హస్తం కనబడేది కేవలం నువ్వు విశ్రమించినప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎంతమందికి ఆయన హస్తం కనపడాలి? అందరికీ కనపడాలా? అలాగైతే మీ అందరు గొప్ప నెమ్మదిలోనికి వద్దురుగాక.
ప్రభువుకి అసాధ్యమైనది ఏది లేదండి. పద్దనరాముకు పారిపోతున్నాడు ఎవరు? యాకోబు కదండి. పద్దనరాముకు పారిపోతున్నాడు, తరుముతున్నాడు ఎవరు? ఏశావు. తరుముతున్న దినాల్లో ఈ యాకోబుకు గాఢ నిద్ర కలుగు చేసింది ఎవరు? ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసింది ఎవరు? యాకోబు గాఢ నిద్ర కలుగు చేసింది ఎవరు? అదే దేవుడు నీ జీవితంలో గాఢ నిద్ర కలుగు చేయగలడు. గాఢ నిద్ర అంటే గ్రేట్ రెస్ట్. ఎంత గ్రేట్ రెస్ట్ అంటే మీకు చెప్పనా, మన లైఫ్ అంతా డిఎన్ఏలో ఉంటుంది, అంతేనా? బయాలజీ చదివిన వాళ్ళు చెప్పండి, మనకు సంబంధించిన విషయాలన్నీ ఎందులో ఉంటాయి? డిఎన్ఏ. చూడడానికి ఏ రూపంలో ఉంటుంది? నిచ్చెనే కదండి. అలాగైతే ఇప్పుడు యాకోబుగా రాత్రి కనపడింది ఏంటి? నిచ్చెన కదా. అంటే యాకోబు యొక్క సమస్త జీవితం అంతా ఎక్కడుంది? ఆ విజన్లో ఉంది. ఒక వ్యక్తి జబ్బులు, అతనికి ముందు తరాల్లో ఉన్న జబ్బులు, ఆ తర్వాత పుట్టేవారికి వచ్చే జబ్బులు, వీటి వివరణ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడుంటుంది? డిఎన్ఏ ఫుల్ ఫామ్ చెప్పండి బైపీసీ వాళ్ళు. చెప్పు. దేవుడు నేను దీవించును గాక. అది ఇప్పుడు నువ్వు ఆ ఫోటో నాకు పంపించు, ఫ్రేమ్ కట్టించుకుంటా. మీ ఇద్దరం ఎంత ఫోటో దిగామండి, నువ్వు నాకు ఆ ఫోటో పంపించు, కింద డిఎన్ఏ ఫుల్ ఫామ్ నువ్వు చెప్పింది రాసుకుంటాను. ఓకే, ప్రభుకు స్తోత్రం. విన్నారా? మీ అందరు చెప్పండి. అవసరం లేదు, ఆ నిచ్చెన అవసరం లేదు, ఇంకో నిచ్చెన చెప్తానేనండి. ఏ నిచ్చెన? యాకోబుగా రాత్రి కనబడి నిచ్చెన. సేమ్ అది ఎలాగుంది? డిఎన్ఏ కదండి. అలాగైతే ఈ డిఎన్ఏలు ఏముంటాయి? నీకు త్వరలో వచ్చే జబ్బు గురించి కూడా ఉంటుంది. కానీ ఆ నిచ్చెనలో యాకోబు పట్ల దేవుని చిత్తం ఉంది, విజన్ ఉంది. అవునా కదా? ఇంకా చెప్తాను, యాకోబు అంటే ఒక్కడు కాదు, యాకోబు అంటే 12 గోత్రకర్తలు. యాకోబు అంటే 12 గోత్రకర్తలు కాదు, 12 గోత్రములు ఇశ్రాయేలీలు. 12 గోత్రములు ఇశ్రాయేలీలను చాలాసార్లు ఏమన్నాడు? నా సేవకుడైన యాకోబు. అంటే టోటల్ ఇజ్రాయేల్ పట్ల ఉన్న దేవుని సంకల్పం ఒక్క రాత్రిలో దేవుడు చెప్పేశాడు. అది కూడా ఎక్కడ? స్లీప్ వెల్ పరుపు మీద. ఎక్కడ చెప్పండి? అక్కడ గడ్డి ఉంది, బయట చెత్త ఉందా? మేబీ ఆ చెత్తలోనే పడుకొని ఉంటాడు యాకోబు అలాంటి ప్లేస్లో. అవునా కదా? ఏంటి మీరు అందరూ అలాగున్నారు, మేము యాకోబుకి అక్కడ ఏర్పాటు చేసామన్నట్టు. యాకోబుకి ఎవరైనా ఏర్పాటు చేశారా? ఆయన పారిపోతూ ఉన్నాడు, ఓ చోటుకు వచ్చాడు, అక్కడ ప్రొద్దుగురుంకింది, అక్కడ నిద్రపోయాడు, అంతే. అక్కడ నిద్రనిచ్చింది ఎవరు? ఎందుకు ఇచ్చాడు? ఆ ఒక్క రాత్రిలో నీ పట్ల, నీలో నుంచి వచ్చే 12 గోత్రకర్తల పట్ల, నీలో నుంచి వచ్చే ఇశ్రాయేలీల పట్ల, ఇశ్రాయేలీలో నుంచి వచ్చే యేసుక్రీస్తు పట్ల, యేసుక్రీస్తులోంచి వచ్చే సంఘం పట్ల, టోటల్ సమస్తాన్ని ఒక రాత్రిలో చెప్పాడు. ఆ రాత్రి ఈ రాత్రి అగును గాక మీకు, ఆ రాత్రి ఈ రాత్రి అగును గాక. ప్రభు ఏ రాత్రినైనా మన జీవితాల్లో మన విజన్ గుర్తుపట్టేటట్టు చేయగలడు. ఈ రాత్రికి మీ గురి ఏంటో మీకు దొరికేస్తే అంతే చాలు. ఒక్కసారి మన గురి దొరికింది అనుకోండి, ఆ గురి నుండి ఎటుపోయినా గురిలోకి లాక్కొచ్చేస్తాడు. ఆ గురి నుండి ఎటుపోయినా గురిలో. యాకోబుకు గురుందా లేదా? యాకోబుకు గురుందంటే ఎవరికి గురుంది? ఇశ్రాయేలీలకు గురుంది. ఇశ్రాయేలీలు చెదిరిపోయారా లేదా? చెదిరిపోయిన వాళ్ళ పట్ల ప్రణాళిక విడిచిపెట్టకుండా వాళ్ళని అందరినీ, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలా సమకూర్చిద్దో వారందరినీ ఇప్పుడు అట్లా సమకూర్చబోతున్నాడు. ఎందుకు? బికాస్ జాకోబ్ రిసీవ్డ్ ద డ్రీమ్, ద విజన్, ద గోల్. ఆ రాత్రి యాకోబుకు ఆ నిద్రలో దేవుడు కనపరిచిన ఆ కలను బట్టి దేవుడు ఇదంతా జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అప్పుడు నిచ్చెనంటే నిచ్చెన కాదు, అర్థమైందా? నిచ్చెనంటే నిచ్చెన కాదు. మీరు ఆలోచన చేయండి, కంప్లీట్గా దేవుని ప్రణాళిక అంతా అక్కడ ఉంది ఆ నిచ్చెనలో. ఎవరి డిఎన్ఏ అందాం ఇది? ఇట్ ఈస్ గాడ్స్ డిఎన్ఏ. అది దేవుని డిఎన్ఏ. హల్లెలూయా. దేవుని డిఎన్ఏని చూపించాడు ఎప్పుడు? ఆ రాత్రి. మీ అందరికీ దేవుని డిఎన్ఏ కనపడును గాక. గాడ్స్ డిఎన్ఏ.
దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించాడు. ఎందుకు? ఆయన రక్తమే మనకు ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ అంతా ఆయన డిఎన్ఏలో ఉంది. అవునా కదా? నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకు బలి అయినా ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా. మన జీవం ఎవరు? మన సర్వం ఎవరు? కంప్లీట్గా ఆయనలో ఉందంతే. హల్లెలూయా. యాకోబు గురించి ఒక మంచి మాట చదవండి, రోమపత్రిక. ఇందాక నన్ను చంద్రమన్న ఒక ప్రశ్న అడిగాడు, అన్న లేడు కానీ ఆ ప్రశ్న మీకు ఒకసారి గుర్తు చేస్తాను, ముగిస్తాను నేను. రోమపత్రిక 9వ అధ్యాయం చూడండి, 10వ వచనం చదవండి. దేవుని సంకల్పం దేవుని సంకల్పం పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి, ఈ పెద్దవాడు ఎవరు? యాషావు. ఆ చిన్నవాడు ఎవరు అంటే మీరు ఇటు చూడండి, టోటల్గా దేవుని సంకల్పం అంతా ఇద్దరు వ్యక్తులతో చెప్పేశాడు బైబిల్లో. టోటల్గా దేవుని సంకల్పం అంతా ఇద్దరు వ్యక్తులు. టోటల్ దేవుని సంకల్పం అంటే ఎప్పటి నుంచి ఉంటుంది సంకల్పం? దేవుని సంకల్పం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు వరకు ఉంటుంది? నిత్యత్వం. ఎంత సంకల్పాన్ని చెప్పడానికి దేవుడు ఉపయోగించుకున్న వ్యక్తులు ఎంతమంది? అందులో ముఖ్యమైన వ్యక్తి ఎవరు? యాకోబులో చాలా ముఖ్యమైన విషయం ఈ రాత్రి. ఆ రాత్రి ఏ రాత్రి? ఆ రాత్రి ఏ రాత్రి? గాఢ నిద్ర దొరికిన రాత్రి. గాఢ నిద్ర, గొప్ప విశ్రాంతి దొరికిన రాత్రి దేవుడు మన విజన్ స్పష్టంగా మనకు చూపిస్తాడు. అసలు సేవకులు మనల్ని ఎందుకు కూర్చోబెడతారు తెలుసా? వాళ్ళ వెనకాల మనల్ని వేసుకొని తిరగటం వాళ్ళకి ఇష్టం లేదు. ఎవరి విజన్ వాళ్ళకి కనపడాలి, వారి విజన్ వాళ్ళు తిరగాలి, అంతే. అవునా కదా? చెప్పండి. ఇప్పుడు మీ విజన్ మీకు కనపడింది అనుకోండి, మీరు అందరూ దేన్ని ఫాలో అవుతారు? విజన్ ఫాలో అవుతారు. మీ విజన్ మీకు కనపడకపోతే మమ్మల్ని ఫాలో అవుతారు. మిమ్మల్ని మాకు దాసులుగా చేసుకోమని ప్రభువు చెప్పలా. ప్రతి ఒక్కరికి విజన్ ఏంటో చూపించమని మాకు చెప్పాడు. మీ అందరికీ విజన్ చూపించాలంటే మిమ్మల్ని ఏం చేయాలా? కూర్చోబెట్టాలా. కూర్చోబెట్టాలంటే ఎన్ని వాక్యాలు చెప్తే కూర్చుంటారు వీళ్ళు? ఇంత వాక్యాన్ని కూర్చున్నారు కదా మీరందరూ. ఎన్నో విషయాలు ఈ రాత్రి మీరు ఇక కూర్చుందామని డిసైడ్ అయ్యారా? రేపొద్దుటే ఒక మార్తక్క కనబడుతుంది మనకి. మార్తక్క ఏమంటుంది? నీకు చింత లేదా అంటది. అవును కదా, చింతించాలి కదా, మర్చిపోయానని చింతించడం మొదలు పెడతారు మళ్ళీ మీరు. మళ్ళీ మిమ్మల్ని ఏం చేయాలి? మళ్ళీ కూర్చోబెట్టాలి. చాలా కాలం బోధిస్తే ఇక్కడ చాలా గొర్రెలు కూర్చున్నాయి. ఒక్క ప్రసంగంతో కూర్చుంటాయా? అందుకనేమన్నాడు? మేము కూర్చున్న చోటున చాలా పచ్చిక. చాలా పచ్చిక అంటే మోర్ రెవల్యూషన్స్ అండ్ మోర్ వర్సెస్. అనేక వచనాలు, అనేక ప్రత్యక్షల ద్వారా కూర్చుంటాం మనం. అంతవరకు సేవకుడు చాలా ఓపికగా వాళ్ళు కూర్చోబెట్టాలి. ఇక్కడ గొర్రె ఉంది కదండి, ఈ గొర్రె పేరేంటి? ఈ గొర్రె కూర్చుందా లేదా? ఈ గొర్రె ఎప్పటి నుంచి బోధిస్తే కూర్చుందా అడగండి. ఆ గొర్రెని చాలామంది లేపేయాలని చూశారు లేదా? కూర్చుందా లేదా? కూర్చుందే. వాళ్ళ భార్యను కూడా కూర్చోబెట్టింది. ఇప్పుడు ఇంకా అనేక మందిని కూర్చోబెట్టడానికి సేవకు సమర్పించుకుంది. దేవునికి స్తోత్రం. ఈయన ద్వారా అనేకులు కూర్చుందరుగాక. కూర్చుండే వారి సంఖ్య పెరిగిపోవాలి. మీ అందరి దగ్గర, ఒక్కొక్కళ్ళ దగ్గర కూర్చుండే వారి సంఖ్య పెరిగిపోవాలి. కూర్చున్న ప్రతి ఒక్కరు మీకు ఏం చెప్తారు? అన్నా నాకు విజన్ దొరికిందన్నా, నాకు ప్రత్యక్షత కనబడి. ఇంకా మనం వాళ్ళని వదిలేసిన పర్లేదు. ఎందుకు అనుకున్నారు? వాడికి ప్రత్యక్షత దొరికిన కాడి నుంచి ఆడి ప్రత్యక్షతలు నడితేనే ఆడికి మంచిది. పక్కెళ్ళాడో కొట్టి తెస్తాడు దేవుడు మళ్ళీ వాడిని. ఇప్పుడు దాకా వాళ్ళకి దొరకకపోతే మనం వాడిని సాకాలి. కానీ వాడి ప్రత్యక్షత ఆడికి దొరికితే, ఆడి విజన్ ఆడికి దొరికితే ఆడు ఎటుపోదామన్న దేవుడు అందులోకి లాగుతాడు. హల్లెలూయా. బలంగా చెప్పండి. మనతో ఉన్న వాళ్ళందరికీ విజన్ ఉంది, మనతో ఉన్న వాళ్ళందరికీ గోల్ ఉంది, మనతో ఉన్న వాళ్ళందరికీ గుర్రు ఉంది. అలాగే ప్రభు మనల్ని చెప్పే కృప కలిగించునుగాక.
ప్రతి ఒక్కరి పట్ల దేవుని చిత్తం స్పష్టంగా వాళ్ళకి అర్థం అవ్వాలంటే ప్రతి ఒక్కరిని ప్రభువే కూర్చోబెట్టాలి. 3 వ్యక్తులను ఆదికాండంలో ప్రభు కూర్చోబెట్టాడు. 1 నెంబర్ 1 చెప్పండి, 2 చెప్పేసాను ఆల్రెడీ. 1 ఆదాము గాఢ నిద్రలోకి వెళ్ళాడు. 2 యాకోబు గాఢ నిద్రలోకి వెళ్ళాడు. 3 అబ్రహాం ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును ఏం చేశాడు? ఖండించి బలిపీఠ మీద పెట్టి గద్దలు వాటి మీద వాలుతున్నప్పుడు వాటిని ఏం చేస్తున్నాడు? తోలుతున్నాడు. అప్పుడు దేవుడు అబ్రహామునకు గాఢ నిద్ర కలుగు చేశాడు. అబ్రహాము గాఢ నిద్ర కలుగు చేసి అబ్రహాములో నుండి వచ్చేవారు ఆ 10 మంది కనాను జాతుల వారిని ఎలాగూ నశింపజేస్తారో మొత్తం విషయం అంతా చెప్పేశాడు ఆ ఒక్క నిద్రలో. కాబట్టి దేవుడు ఎవరెవరిని విశ్రమింపజేశాడు? అబ్రహాం, ఆదాము, యాకోబు కదా ఇశ్రాయేలు, యాకోబు ఇశ్రాయేలే కదా, అది ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఆని పడుకోబెట్టాడు, ఈని పడుకోబెట్టాడు, నిన్ను కూడా విశ్రమింపజేస్తాడు. అసలు అన్ని విషయాలలో విశ్రాంతిలోకి వచ్చేయాలి. పెంపకమా విశ్రాంతిలోకి రావాలి, పరిచర్యనా విశ్రాంతిలోకి రావాలి, ఆర్థిక విషయాలా విశ్రాంతిలోకి రావాలి, ఆరోగ్య విషయాల మన విశ్రాంతిలోకి వచ్చినప్పుడే ఆయన హస్తం పనిచేయడం చూస్తాం. ఇన్ కేస్ ఆయన హస్తం కనబడకపోతే ఏం జరిగిద్ది? ఒకవేళ ఆయన హస్తమే కనబడకపోతే ఏం జరిగిద్ది అన్న? ఆయన హస్తం కనపడలేదు, ఏం జరిగిద్ది? అప్పుడు మన హస్తం తీయాలి. ఇప్పుడు చెప్పండి, ఆయన హస్తం ప్రక్కన మన హస్తం ఎంత? అంటే కొంతమందికి ఎవరి హస్తం కనపడుతుంది? ఎవరి హస్తం వారికే కనపడుతుంది. మీరు చెప్పండి, ఆయన హస్తం ఎంతమందికి టిఫిన్ పెట్టింది? ఉదయకాలం టిఫిన్ ఇశ్రాయేలీలకి ఎంతమందికి పెట్టాలి? 6 లక్షల కాల్బలం. అంటే వీళ్ళందరూ ఆర్మీ వాళ్ళు ఎలా తింటారు? మరి ఈ ఆర్మీకి వైఫ్లు ఉన్నారు కదండి, ఆ వాళ్ళు ఎంతమంది? మొత్తం ఎంత? 12 లక్షలు. పిల్లలు ఎంత? మీరు లెక్క పెట్టలేరేక, సుమారు 40 లక్షల మందికి. ఓకేనా? అశోక్ అన్న వాళ్ళ మరి పాస్టమ్ గారు ఏరి అక్క 40 లక్షల మందికి ఉదయం టిఫిన్ వేసేయమన్నాను అనుకోండి. నేను ఏంటి తమ్ముడు నువ్వు 40 లక్షల మందికి టిఫిన్ వేయాలా అంటామా లేదా? మీరు చెప్పండి, ఆయన హస్తం 40 లక్షల మందికి ఉదయకాలం దోశలు వేసిందా లేదా? మీ హస్తం ఎంతమందికి వేసిద్ది? దగ్గరగా చెప్పండి. దగ్గరగా చెప్పాలి. చెప్పగలరా? దగ్గరగా అంటే ఏంటి? 1 లక్ష మంది కన్నా వేస్తారా? అక్కర్లారా? ఏమా ఎంతమందికి వేస్తావు? వేయలేరా? వేయకపోతే ఎలాగ మరి? మీరే చేతులు ఎత్తేస్తే మరి మేమేమైపోతాం? 60 లక్షల మందికి దోశలు వేసిన హస్తం అది. ఒక్కొక్కరు ఎన్ని దోశలు తింటారు మీరు? మామూలు చెప్పండి. తప్పే ఉందండి. తప్పేమని అడిగానా? ఎన్ని తింటారండి? 4. 60 లక్షలు ఇంటూ 4 ఎన్ని రోజులు? ఏమండి పాస్టర్ గారు, మేము వచ్చేవారి నుంచి పులిహోర తెస్తామండి అన్నారు. మీరు అన్నారా? సరే అమ్మ తేవా, ఒక 60 లక్షల మందికి తేరా అంటే ఆయన హస్తం ఏం చేయగలదో అది మన హస్తం చేయలేదు. ఈరోజు మనం ఎందుకు ఎంత టెన్షన్ పడుతుందని తెలుసా? ప్రతి విషయానికి ఎందుకు కలవరపడుతుందని తెలుసా? ఆయన హస్తం మరుగైపోయింది. ఆ స్థానంలో ఎవరి హస్తం కనపడుతుంది? ఇక ఆయన హస్తం కనపడుతుంది, మన హస్తం. అసలు ఆయన హస్తంతో కంపేర్ చేస్తే మన హస్తం 0. అందుకనే మనం ఇంత కంగారు పడిపోతున్నాం కదండి. అసలు మీ అందరికీ ఆయన హస్తం కనబడుగాక, మీ హస్తం మరుగైపోనుగాక. ఆయన హస్తమే కనబడితే ఎంత అద్భుతం. అందుకని ఒక మంచి మాట చెప్పాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఏ చెయ్యి? ఎంత బలమైన చెయ్యి?
ఇప్పుడు చెప్పే కదా మీకు, ఎంత బలమైన చెయ్యి అంతే. ఆ సౌండ్ బాక్స్ ఉంది కదా, ఆ సౌండ్ బాక్స్ ఇద్దరు మోసుకెళ్తున్నారు, బరువు ఉంటుంది కదండి. ఇద్దరు మోతున్నారా, నేనైతే ఒక్కనే మోసేస్తాను అన్నాడు అనుకోండి, మీరేం చేస్తారు? అయితే మోసే అంటారా లేదా? అంటారా లేదా? అప్పుడు వాడు అందుకున్నాక ఏం చేస్తాడు? మూలుగుతాడు. అవునా కదండి? నిజంగా చూడండి, ఆయన చేసేది మనం చేయలేమని నమ్మినప్పుడు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనసు కలిగి ఉండటం అంతే. ఆ తర్వాత అనుభవం చదవండి, చాలా బాగుంది. తర్వాత అనుభవం చదవండి, వచ్చిన 7. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు. అసలు ఆయన హస్తమునకు క్రిందకి రావటం ఏంటంటే ఇంకా మనం దేనిಗೂ చింతించకూడదు. చింతిస్తున్నామంటే అర్థం ఏంటి? ఆయన చేతితో మన చేతిని కాంపిటీషన్లో పెట్టొచ్చా? ఆయన చేతితో మన చేతిని కాంపిటీషన్ పెట్టకూడదు. అదే చింతించకుండా ఉండటం అంతే. నువ్వు ఏం చేయగలవో నేను అది చేయలేను అనండి, అంతే. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడు. మన చేతితో మనం ఏం చేయలేమో దాన్ని దేవుడు చేశాడు. ఎప్పుడెప్పుడు చేశాడు? ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు, ఎల్లప్పుడూ చేయునుగాక. అసలు దేన్ని గురించి మనం చింతించవలసిన అవసరమే లేదు. సిస్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు లేదా? మీ అందరు రావటానికి మూలమేది? ఆదాము ప్రకటముగా తీసి చెప్పండి మీరు అందరూ, స్త్రీనిగా నిర్మించాడు కదండి. ఇప్పుడు ఇలా అడుగుతాను, ఆత్మకూరులో లేదా గుండాల నట్లో ఉన్న వాళ్ళందరికీ ప్రకటెముకలు పంచామనుకోండి, ఉదయం సాయంత్రానికి ఏమవుతాయి అన్నీ? ఎవరమ్మా వాళ్ళు? ఒకసారి కనపడండి. ఎవరు? ఉదయకాలం ఆత్మకూరులో గుండాల నట్లో అందరింటికి ఒక్కొక్క ప్రకటెముక పంపిస్తే సాయంత్రానికి ఏం చేస్తారు? ఇదిగో నీ ప్రకటెముక నువ్వే ఉంచుకో, ఇదిగో నువ్వు ఇచ్చిన తలాంతు నువ్వే ఉంచుకోమన్నాడు ఒకడు. అలాగే ఇదిగో నువ్వు ఇచ్చిన ప్రకటెముక నువ్వే. ఎవ్వరమేమీ చేయలేం. ఇంతమంది అక్కలు ఉన్నారంటే దేవుడు స్త్రీ అనే ప్రపంచాన్ని నిర్మించాడు. ఎక్కడి నుంచి నిర్మించాడు? ప్రకటెముకలోంచి నిర్మించాడు కదండి. ఆదాము గాని మధ్యలో నిద్రలేస్తే ప్రకటెముక తీశాడండి. ఆదాము ఈ మధ్యలో నిద్రలేస్తే ఆపరేషన్ ఆగిపోద్ది. అందుకని దేవుడు ఎప్పుడు దాకా విశ్రమింపజేశాడు? ఆ పని పూర్తయ్యేదాకా. దేవుడు మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడు అది పూర్తయ్యేదాకా విశ్రమింపజేయగలడు. టోటల్ అంతా కంప్లీట్ చేసి హవ్వ దగ్గర తెచ్చినప్పుడు అప్పుడు ఆదాముకి అర్థమైంది ఏమని? నా ఎముక ఆయన చేతిలోకి వెళ్ళాక స్త్రీ అయింది. ఇప్పుడు చెప్పండి, మన సమస్య ఆయన చేతిలోకి వెళ్తే ఇక సమస్యగా ఉండదు. నా ఆలోచనలు ఆయన చేతిలోకి వెళ్తే అద్భుతాలు అయిపోతాయి. నాది ఆయన చేతిలో ఏది పెట్టినా అది గొప్ప నిర్మాణం అవుతుంది. దేవునికి స్తోత్రం. అసలు తండ్రి అయిన దేవుడు సమస్తాన్ని ఎవరి చేతికి అప్పగించాడు? ఉదయం మనం చదువుకున్నాం, తండ్రి తన చేతికి సమస్తం అప్పగించాడు. అంటే తండ్రే నమ్మాడు ఆయన చేతిని. మనం నమ్మొద్దా? ఇక నుండి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, అన్నీ నీ చేతికి అప్పగిస్తాను. ఒక తీర్మానం చేసుకోండి, అన్నీ నీ చేతికి అప్పగిస్తాను. ఆయన చెయ్యి కనపడాలంటే మన సంఘానికి రండి, వాక్యం వినండి. వచ్చిన వాక్యం మీకు మంచి విశ్రాంతిని ఇస్తుంది. ఆ విశ్రాంతిలో ఆయన చెయ్యి కనపడుతుంది, చేతిలోకి ఇచ్చేసేయండి. ఆయన చేయి కనపడగానే చేతిలోకి ఇచ్చేయాలి, అంతే. అన్నీ ఆయన చేతిలోకి ఇచ్చేయాలి. ఏది ఆయన చేతిలోకి ఇచ్చినా అది అద్భుతమైపోయిద్ది. దేవునికి స్తోత్రం. మీ చేతిలో రొట్టె పెడితే మీరేం చేస్తారు? తిని పెడతారు. ఆయన చేతిలో రొట్టె పెడితే ఏం చేశాడు? కూర్చున్న వారందరికీ వడ్డించాడు, వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాడు, ఇంకా చాలా మిగులు చూపించాడు. గొప్ప వార్త చెప్తున్నాను మీ అందరికీ. మనలో చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఏమాకన్నా చాలా నవ్వుతున్నావు, దేవుడు నేను దీవించుగాక. ఎందుకంటే నవ్వు అనే అర్థానికి నువ్వే అర్థం ఇచ్చావు. సరే, మంచిది, వినండి. ప్రభు ఆరోగ్య సమస్యలు కలిగిన వారికి, ఆర్థిక సమస్యలు కలిగిన వారికి, ఇక ఏ సమస్యలు కలిగిన వారికైనా ఆయన ఇస్తున్న భరోసా ఏంటండి? రాత్రి అవి నా చేతిలో పెట్టు,
నేను వాటిలో మిగులు చూపిస్తానన్నాడు. ఆయన చేతిలో పెడితే ఆయన ఏమిస్తాడు? మిగిలిస్తాడు. మనకు ఆరోగ్యం ఇస్తాడు, దాంతోపాటు మన ఆరోగ్యం అనేక మందికి ఆరోగ్యం ఇచ్చేటట్టు చేస్తాడు. మిగిలి చూపిస్తాడు లేదా? కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాలా? ఆయన హస్తం చూడాలా. మీరు ఎంతమంది అనుకుంటున్నారు ఆయన హస్తం కనపడాలని? అంతే. రాత్రి నేను పడుకున్నానన్నా ఆయన హస్తం కనపడింది. ఈ మధ్యలో నాకు వాక్యం వినబడుతున్నప్పుడల్లా ఆయన హస్తం ఆయన హస్తం కనపడితే ఏమంటాం? ఇది పట్టుకో అనండి. ఏమనాలా? ఏం పట్టుకోవాలా? వీడు మా అబ్బాయి చాలా అల్లరి చేస్తున్నాడు, ఒకసారి పట్టుకో అనండి. అంటారు లేదా? ఇంకేమంటారు? ఈ మధ్యలో నా చుట్టూ చాలా గలిబిలు ఉంది, ఒకసారి పట్టుకో అనండి ప్రభువుని. ఈ మధ్యలో నాకు ఇదిగో ఇక్కడ కొంచెం బాగా ఎక్కువ నొప్పి వస్తుంది, ఒకసారి పట్టుకోమనండి. అసలు ఏముంటే అది పట్టుకోమనండి అంతే. యజమానుడు ఏం చేశాడు? యోసేపు చేతికి అంతా అప్పగించాడు, ఒక్కటి అప్పగించలేదేంటి? భోజనం చేయడం తప్ప ఇక ఏది కూడా వదలలేదు, అన్నీ తన చేతికి అప్పగించేశాడు. అసలు ఏమేమి అప్పగించాడు? అన్నీ ఏమైపోయినాయి యోసేపు చేతిలో? దేవుడైన యెహోవా సమస్తమును అతని చేతిలో సఫలం చేశాడు. మీరు చెప్పండి, యోసేపు చేతులు అన్నీ ఎందుకు సఫలమైనవి? ఎందుకంటే యోసేపు ఆయన చేతిలో ఉన్నాడు కాబట్టి. యోసేపు ఎవరి చేతిలో ఉన్నాడు? అలాగైతే మీరు ఈ రాత్రి అర్థం చేసుకున్నారా? యోసేపు ఎవరు? ఆ చిన్న రొట్టె. ఆ రొట్టెను ప్రభు ఏం చేశాడు? విరిచాడు. యోసేపు ఎంతమందికి ఆహారం అయ్యాడు? ఆనాటి ప్రపంచానికి ఆహారం యోసేపే. కానీ యోసేపు ఎంతటి వాడు? చిన్నవాడు. చిన్న రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి పంచిపెడితే యోసేపు ఇప్పుడు ఎంతమందికి ఆహారం? ఆనాటి ప్రపంచానికి యోసేపు ఆహారం. ఈనాడు ఎక్కడ సభలు జరిగినా ఒక్కసారైనా యోసేపు గురించి ఎవరో ఒకరు చెప్తారు. అంటే ఈనాటికి కూడా యోసేపు ఆహారమే. అంటే ప్రభువు మనల్ని ఎంతమందికి పంచగలడు? మన జనరేషన్లో పంచుతాడు, అప్కమింగ్ జనరేషన్లో కూడా పంచుతాడు. ఈ మహత్యం అంతా ఎక్కడుంది? ఆయన హస్తంలో ఉంది. కనబడాలంటే నువ్వేం చేయాలా? నువ్వు జస్ట్ విశ్రమిస్తే చాలు. ఓకేనా? చివరి మాట ఇది చెప్పి నేను ముగిస్తాను. మీకు బాగా నిద్ర ఎక్కడ పట్టిద్దో చెప్పండి. చివరి మాట. మీ ఇంట్లో నేను నిద్ర పట్టిద్దా? ఎక్కడైనా మీకు నిద్ర పట్టిద్దా? కొంతమందికి బయటకు వస్తే నిద్ర పట్టదు కదా? ఉందా లేదా? కొంతమందికి ప్రాబ్లం ఉంటుందా లేదా? మాకు కొన్ని చోట్లకు వస్తే నిద్ర పట్టదంట కదండి. కానీ ఎలాంటి వ్యక్తికైనా నిద్ర ఇవ్వగలిగిన ఏకైక స్థలం యేసు ప్రభు పాదాలు. చెప్పండి. నీ పాద సన్నిధికి వచ్చే పాట. కృపామయా నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని. పాట రాదా మీకు? రాదనుకుంటా. ఈ పాట వచ్చా? ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు పాదాల దగ్గర మనకేం దొరికిద్ది? విశ్రాంతి. యేసు ప్రభు పాదాల దగ్గర విశ్రాంతి. విశ్రాంతిలో మనకు కనబడే ఆయన హస్తాలు. ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆయన హస్తం కనబడిద్ది. అదే సూత్రం. ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన సూత్రం ఏంటి? ఆయన పాదముల దగ్గర విశ్రాంతి, విశ్రాంతిలో ఆయన హస్తం కనబడిద్ది అన్నమాట. దేవుడు ఎంత గొప్పోడు అంటే మన జీవితాల్లో మనకు ఆయన పాదాలను ఇచ్చాడు. ఇచ్చాడు లేదా? మీరు ఎంతమందికి ఆయన పాదాలు దొరికే? ఈ రాత్రి మనం అందరం కూర్చున్నది ఎక్కడ? ఆయన పాదాల దగ్గర కూర్చున్నాం. ఆ పాదాల దగ్గరికి ఎలా రావాలంట? నెమ్మది
నెమ్మదిగా రావాలి. ఎందుకంటే రూతు నయోమి మాట విని బోయాజు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆమె చెప్పింది ఏమన్నా, నువ్వు మెల్లగా పో అని చెప్పింది. ఎలా పొమ్మంది? ఎందుకు మెల్లగా పొమ్మందంటే, ఒకవేళ రూతు ఆ రోజు ఎవరికైనా కనబడింది అనుకోండి, వాళ్ళందరూ ఆమెను ఏం చేద్దరు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదంటారు. అలాగే మనం నెమ్మదిగా ఎందుకు రావాలంటే, ప్రభు సన్నిధికి వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా రావాలి. ఎవరిని కదిలించకూడదు. కొంతమందికి ఫోన్ చేస్తాం, వస్తున్నావా అంటాం, వాళ్ళు ఏమంటారు, ఈ రాత్రికి రావట్లేదు అంటారు. అప్పుడు బయలుదేరిన మనం కూడా ఏం చేస్తాం, ఆగిపోతాం. కొన్నిసార్లు మనం వచ్చేస్తున్నాను అని బయలుదేరతాం, కొందరిని కదిలించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. అసలు ఒక తీర్మానం చేసుకోవాలి, ఏమంటే నెమ్మదిగా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి రాత్రి. ఏదేమైనా ఆ పాదాల దగ్గరికి వెళ్ళిపోతే నాకు గొప్ప విశ్రాంతి ఆయన పాదాల దగ్గర దొరికిద్ది. దొరికితే ఆయన హస్తం కనపడిద్ది. ఒక్కసారి ఆయన హస్తం కనపడిందా నా విషయాలన్నీ ఆయన హస్తానికి అప్పగించవచ్చు. ఇంకా ఆ తర్వాత ఎవ్వరు ఏం చేయలేరు. దేవునికి స్తోత్రం. ఆయన చేతిలోకి మన పరిస్థితి, మన ఫైల్ వెళ్ళిపోయాక ఎవడన్నా ఏం చేయగలడా? మన ప్రతి ఫైల్ ఆయన చేతికి వెళ్ళిపోవాలి. మన ప్రతి ఫైల్ ఆయన చేతికి వెళ్ళాలంటే మనము ఆయన హస్తాన్ని చూడాలి. ఖచ్చితంగా మనకు ఆయన పాదాల దగ్గరకు మనం రావాలి. చివరి మాట ప్రకటన గ్రంథం చూడండి, 1వ అధ్యాయం. ఈ మాట అందరూ చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం వచనం 17. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచాడు. పాదాల మీద పడిపోతే నెక్స్ట్ ఏమిటి? ఆయన హస్తం. అంతే. అసలు ఆయన హస్తము ఎప్పుడైనా మీరు చూసారు లేదో, యోహాను చూసి మనకు చెప్పాడు. ఆయన హస్తంలో ఏముంది తెలుసా? ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. అంటే మన కాపరి ఎవరి చేతిలో ఉన్నాడు? ఆయన కుడి చేతిలో ఉన్నాడు. అంటే మన కాపరికి వర్తమానం ఎవరిస్తున్నారు? ఆయన హస్తం ఇస్తుంది. మరి మన కాపరులందరూ ఆయన హస్తంలో ఉంటే మనమందరం ఎక్కడున్నట్టు? అంటే ఒక గొప్ప సంగతి ఏంటంటే, మనందరినీ ఆయన కుడి చేతిలో పెట్టుకున్నాడు. ఆ కుడి చేయి మనకి ఎప్పుడు కనపడిద్ది? ఆయన పాదాల మీద పడాలి. అంతే. అసలు మీకు ఒకటి చెప్పనా, ఇది నేను చేయగలను అని ఏది అనుకోకుండా అన్ని విషయాల్లో మనం చచ్చిన వాళ్ళగా ఆయన పాదాల మీద పడిపోవాలి. నేను డ్రైవింగ్ చేయగలను అనుకోవద్దు, అక్కడ కూడా ఆయన పాదాల మీద పడాలి. నేను బాగా వంట చేయగలను అనుకోవద్దు, ఆ విషయంలో కూడా ఆయన పాదాల దగ్గర. ప్రతి విషయంలో ఆయన పాదాల దగ్గర పట్టమంటే అర్థమైందంటే, నా హస్తం కాదు నీ హస్తం. వంట ఎంత బాగా చేసాక నీ చేయి గొప్పతనం అంటే నా చేయి కదా ఆయన చేయని చెప్పాలా? ఆయన చెయ్యి నా చేతిని వాడుకుందే. ఎందుకంటే నేను ఈ వంట చేసే ముందు ఎక్కడ పడ్డాను? వంటగదిలో కాదు, ఆయన పాదాల మీద పడ్డాను. ఆయన పాదాల మీద పడినోళ్ళకి ఇంకా ఆయన చెయ్యే. ఆయన చెయ్యి దొరికిందంటే ఇక మీరు ఊహించలేని కార్యం జరిగిద్ది. అంతే. అసలు ఆయన చేతిలోకి ఒక ఎముక వెళ్తే స్త్రీ ప్రపంచం, ఒక రొట్టె వెళ్తే అది మిగిలే ప్రపంచం. ఆయన చేతిలోకి ఏది వెళ్తే అది వండర్ఫుల్ అయిపోయిద్ది. అంతే. ఆయన చెయ్యి మనకు కనబడాలంటే మనం ఆయన పాదాల మీద పడాలి. అందుకు నేను చెప్పాడు తెలుసా, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడుచున్న మెరయుచున్న. అలాగైతే ప్రియులారు వినండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవోదికే సంఘంతో చెప్పాడు. ఏమన్నానంటే 18లో, అగ్నిలో పుటం వేయబడిన బంగారమును కొనుక్కో అన్నాడు. బంగారం ఎవరికుంటే వాళ్ళే ధనవంతులు అన్నాడు. అంతే కదా? గుండాల నట్లు ధనవంతులు ఎవరు? కరెక్టే. మామూలుగా అయితే మీరే, ఎవరు కదంటారు? వాస్తవం చెప్పాలంటే గుండాల నట్లు ఎవరు ధనవంతులు? ఎవరింట్లో ఎక్కువ బంగారం ఉంటే వాళ్ళ ఇంట్లో. మన ఇంట్లో ఏముంది? ఆయన పాదాలు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజి కదండి. అసలు యేసు ప్రభు పాదాల మీద ఎన్నిసార్లు పడిపోతే అన్ని కిలోలు బంగారం. అంత బంగారం మన జీవితాల్లోకి తెచ్చుకున్నాం. ఎందుకు యేసు ప్రభు పాదాలు బంగారం తెలుసా? యేసు ప్రభు పాదాల మీద పడిన ప్రతిసారి మనకేం కనపడుతుంది? ఆయన హస్తం. మీరు పిల్లలు కూడా వినండి, మీ స్టడీస్, మీ కెరీరు, మీ భవిష్యత్తు అంతా యేసు ప్రభు చేతితో జరిగించుకుంటే ఎంతో అద్భుతం చూస్తారు మీరు. యవనస్తులు వినండి, మీకున్న ప్రతి విషయం ఆయన కుడి చేతిలోకి తీసుకోగలడు. దాన్ని ఆయన అద్భుతంగా మార్చగలడు. హల్లెలూయా. మీ చేతిలో పాడైపోయినవి ఉన్నాయా లేదా?
అదే ఈ రాత్రి నేను అది ఒక్కటి అడిగి ముగిస్తున్నాను. మీ చేతిలో పాడైపోయినవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? ఏమి లేవా? ఉన్నాయా? బాగా చెప్పారు. చాలా ఉన్నాయి. మన చేతిలో పాడైపోయినవి అన్నీ ఆయన చేతిలో పెడితే ఏం చేస్తాడు? రిపేర్ చేసి రీస్టోర్ చేసి మనకు అందిస్తాడు. ఎలా నమ్ముతాం మనం? నేను ఆదాములో పాడైపోయాను, క్రీస్తులో ఆయన నన్ను రిపేర్ చేసి రీస్టోర్ చేసి న్యూ క్రియేషన్గా చేశాడు. ఈ వస్తువు పాడైపోతే మనం ఏం చేస్తున్నాం? పడేసి ఇంకో వస్తువు కొంటున్నాం. మీరు నిజం చెప్పండి, ఆదాము నుండి వచ్చిన వాళ్ళమేనా మనం? ఆదాము నుండి వచ్చిన వాళ్ళమేనా? మనల్ని రిపేర్ చేశాడా? వేరే ప్రపంచాన్ని మళ్ళీ కొత్తగా సృష్టించాడా? అంటే ప్రభువు యొక్క ఉద్దేశం ఏంటంటే హీ డోంట్ వాంట్ టు రీప్లేస్ అస్, టు రిపేర్ అస్, టు రీస్టోర్ అస్. మనల్ని ఆయన బదులుగా ఏది కోరుకోవట్లేదు, మనల్ని ఇంకా బాగు చేస్తాడు. మీరు ఇది నమ్మగలిగితే మీ చేతిలో పాడైపోయినవి అన్నీ ఆయన చేతిలో పెట్టండి. ఆయన చేతిలో పెడితే దాన్ని ఏం చేస్తాడు? చక్కగా రిపేర్ చేసి దాన్ని మొత్తం రీస్టోర్ అంటే ఏంటంటే అంతకుముందు ఉన్నదానికంటే ఇంకా బాగా చేసి మన చేతికి అందిస్తాడు. ప్రభు ఈ రాత్రి ఏమేం పాడైపోయినాయి అన్నీ ప్రభు తన చేతికి ఇమ్మంటున్నాడు. ఇస్తారెవరా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక అన్నీ చెప్పాలా, కొన్ని దాచుకోవాలా? మళ్ళీ గట్టి చెప్పాలా? డాక్టర్ కంటే యేసు ప్రభు గొప్పోడు కదా. ఇప్పుడు మీ జీవితంలో ఏమేమి పాడైపోయినాయో అన్నీ ఆయన చేతికి ఇస్తారా? ఇస్తారెవరా? ఖచ్చితంగా ఇచ్చి చూడండి. మీరు ఊహించినంతగా దాన్ని రిపేర్ చేసి మీ చేతికి అందిస్తాడు. ఎందుకంటే మనల్ని అలా చేశాడు. ఆదాములో ఉంటే మనం దేవునికి ఎవరు? ఒకప్పుడు కుమారులమే. కానీ ఆదాము దేవుని నుండి వేరైపోయాడు కాబట్టి మనం దేవునికి దూరం అయిపోయాం. ఇప్పుడు యేసు ప్రభులో మళ్ళీ దేవుని పిల్లలమయ్యాం. ఆదాము తప్పు చేస్తే దూరం అయ్యాం. యేసు ప్రభు ఇంకెప్పటికీ తప్పు చేయడు కాబట్టి ఇంకెప్పటికీ దేవుని నుండి, ఇంకెన్నటికీ దేవుని నుండి దూరం కాని అనుభవం ఎలా వచ్చింది? ఆదాములో ఉన్న మనలను రిపేర్ చేయడం ద్వారా వచ్చింది. ఈ రిపేర్లో దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆదాములో ఉన్న దానికంటే ఇంకా గొప్పగా రీస్టోర్ చేశాడు. ఇలాగే చేస్తాడు. ఏదైనా పాడైపోయినవన్నీ ఆయన చేతికి ఇచ్చేయండి రాత్రి. అంతే. పాత ఇనప సామాన్లు కొంటాం అని తిరుగుతారు లేదా? చెప్పండి. ఈ రాత్రి మీకు అటువంటి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, మీ దగ్గర ఉన్న పాతయన్నీ నాకు ఇవ్వండి, సమస్తాన్ని నేను నూతనంగా చేస్తానన్నాడు. మీరు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో అన్నీ ఏరుకోవటం, యేసుప్రభుకి ఇవ్వటం, అదే మీ పని. నాకు ఫోన్ చేయకండి, మా ఇంట్లో పాత సామానం చాలా ఉన్నాయని. ఇంక యేసుప్రభుకి ఫోన్ చేయండి అంతే. యేసుప్రభుకి చెప్పేయండి, ప్రభా ఇది చాలా కాలం నుంచి మూలన పడింది, నేను సండే స్కూల్ టీచర్గా ఉండాలా, సండే స్కూల్ నడిపించాలనుకున్నాను, మూలనెట్టాను, తుప్పట్టేసింది ప్రభువా. నేను యూత్ మీటింగ్స్ నడిపించాలి, యూత్ని అందరిలో ఒక రివైవల్ తేవాలనుకున్నాను, అది కూడా పక్కన పెట్టి అది కూడా తుప్పు పట్టింది ప్రభువా. నేను ఈ రోజు నుంచి బైబిల్ క్రమంగా చదవాలనుకున్నాను, అది కూడా తుప్పు పట్టేసింది. ఈ తుప్పు పట్టిన సరుకు అంతా ప్రభువుకి అప్పగించండి, ప్రభు దాన్ని అంతటిని నూతనంగా మారుస్తాడు. ఏదైనా ఆయన చేతికి ఇవ్వు, అది వండర్ఫుల్గా మారుస్తాడు. కాబట్టి ఈ రాత్రి మనం ఆయన హస్తాన్ని చూద్దాం వద్దా? ఆయన హస్తం చూడాలంటే ఒకటే దిక్కు, ఆయన పాదాల దగ్గరికి రండి అంతే. మీరు ఎన్ని ఇబ్బందులున్నా ప్రార్థన మానకండి, వచ్చి కూర్చొని దేవుని సేవకుల ద్వారా వచ్చే వాక్యం వినంటే ఆ వాక్యమే మిమ్మల్ని విశ్రాంతిలోకి తీసుకెళ్తుంది. విశ్రాంతి వచ్చిందంటే ఇంక ఆయన హస్తం కనపడిద్ది. ఇంకా ఆయన హస్తానికి మన ఫైల్ అందిందంటే ఇంక మనల్ని ఎవడు అంచనా వేయలేనంత ఆశీర్వదిస్తాడు దేవుడు. అంచనాలకు మించి ప్రభు మిమ్మల్ని అందరినీ దీవెనలోకి తీసుకొని వచ్చును గాక. ప్రభు స్తోత్రం. ప్రార్థన. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. ఈ రాత్రి పలికిన ప్రతి మాట ద్వారా గొప్ప కార్యాలు జరుగును గాక. నేను చచ్చిన వాని వల్ల ఆయన పాదముల వద్ద పడి తిని, ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము. ప్రభు ఈ రాత్రి అనేకులకు నీ హస్తం కనబడుగాక, నీ హస్తానికి సమస్తం అప్పగించే కృప మాకు కలుగునుగాక అని నిరీక్షించేసి ప్రభు నాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ప్రభుకు స్తోత్రం. మరి తన వాక్యం ద్వారా విశ్రాంతినిచ్చే మాటలను మనకు అందించిన ప్రభుకు మహిమ కలుగును గాక. గమనించండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఆధారం చేసుకొని మరి తన దాసుని ద్వారా ఆత్మప్రభు మాట్లాడిన సంగతులను మనమందరం జ్ఞాపకం చేసుకుందాం.
వాక్యం అనగా నీరని. మరి ఆ వాక్యంలోంచి సంగతులు బోధిస్తున్నప్పుడు కొందరు దాన్ని రక్తంగా బోధించేవారు ఉన్నారు, ఇంకొందరు దాన్ని రసంగా బోధించేవారు ఉన్నారు. ఇప్పుడు చెప్పబడిన వాక్యం మాకు రసంగా బోధించబడింది అన్న వారందరూ బిగ్గరగా స్తోత్రం చెప్పండి. గమనించారా? రసముగా అంటే ఎప్పుడైతే ఆ రసం మనకు దొరుకుతుందో మనం విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. మనం ఎప్పుడైతే విశ్రాంతిలోకి వెళ్ళిపోతామో అప్పుడు మనకేం కనపడుతుంది? ప్రభు హస్తం కనపడుతుంది. ప్రభు హస్తం ఎప్పుడైతే కనబడుతుందో మనం తృప్తి పొందుతాం, రిపేర్ ఉన్న ప్రతిదీ కూడా ఆయన హస్తం కనపడినప్పుడు సరిచేయబడుతుంది. కాబట్టి ఈ విషయాలను మీరు ప్రేమతో గ్రహించి, విశ్రాంతి కనబడే స్థలం ఒకటే, ఏంటిది అది? ఆయన పాదములు. కాబట్టి ఆయన పాదాల దగ్గరికి రావడానికి ఆటంకపరుస్తున్న ప్రతి దాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేసి పెంటగా ఎంచుకొని మరి ఆయన పాదములు మాత్రం మీద లక్ష్యం పెట్టి ఆయన పాదాల దగ్గరికి వస్తున్నప్పుడు తన సేవకుల ద్వారా ప్రభు మనకు విశ్రాంతిని ఇస్తారు. అలా విశ్రాంతినిచ్చే కాపరులను మనకిచ్చిన ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. గమనించండి, కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. మరి దేవుని సేవకులు, అపోస్తలత్వపు అభిషేకం కలిగిన దేవుని సేవకులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు సహవాస ప్రారంభికులు అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ వారికి ప్రభునామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే సేవకురాలు పరిమళ బర్నబాస్ గారికి, అలాగే అమ్మగారు యూనిక గ్రేస్ అమ్మగారికి కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ, గమనించండి, సేవకులు మన మధ్యకి రావడం ఇది ప్రభు కనికరమే. ఎందుకంటే ఈరోజు క్రొత్త నిబంధన పరిచర్యను మనం చాలా అరుదుగా వింటున్నాం. క్రొత్త నిబంధన పరిచర్యను తన దాసునికి అప్పగించి ఆ క్రొత్త నిబంధన పరిచర్యలోంచి వస్తున్న సంగతులను దేవుడు మనకు నేర్పిస్తున్నాడు తన దాసుని ద్వారా. కాబట్టి అటువంటి దాసుడు మన ప్రాంతానికి రావడం నిజంగా మాకు సంతోషం ఉంది అన్న వారందరూ బిగ్గరగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. కాబట్టి గమనించండి, అలాగే మన ప్రాంతాన్ని ప్రేమించి దూర ప్రాంతాల నుంచి, అసలు ఇక్కడ అందరూ ఎవరున్నారో తెలుసా? అందరూ మన సంఘస్థులు అనుకుంటున్నారా? అస్సలు కాదు. మన సంఘస్థులు ఇక్కడ ఉండే చాలా తక్కువ మంది. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఆత్మకూరు నుంచి వచ్చిన వారు ఉన్నారు, పాత బాణకచెర్ల వాళ్ళు ఉన్నారు, కొత్త బాణకచెర్ల వాళ్ళు ఉన్నారు, ఇంకా విజయవాడ, హైదరాబాద్, తూర్పుగోదావరి జిల్లాలు, ఆదిలాబాద్, మంచిర్యాల, ఇంత దూరం నుంచి మన ప్రాంతానికి వచ్చినారు. కారణం ఏందో తెలుసా? తన సేవకుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఏం దొరుకుతున్నాయో తెలుసా? ప్రభు పాదాలు దొరుకుతున్నాయి. యాక్చువల్గా వాళ్ళు ఫంక్షన్ హాల్లో మీటింగ్ అయిపోతే ఎక్కడికి పోవచ్చు? అందరికీ టాటా చెప్పి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ప్రభు పాదాలు దొరికితే మా ప్రయాణంలో కూడా మాకు విశ్రాంతి లభిస్తుందని వారు నమ్మి ఇప్పుడు వాళ్ళు ప్రభు పాదాలు పట్టుకున్నారు. ప్రభు పాదాలు మాకు దొరికినాయి అన్న వాళ్ళందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. అంటే ఎందుకు పదే పదే హల్లెలూయా చెప్తా అంటే మన సంఘం హల్లెలూయా సంఘం కాదు, కానీ మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామంటే అసలు ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినాల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే తిన్నా స్తోత్రమే, తినకపోయినా స్తోత్రమే, ఏదైనా స్తోత్రమే. కాబట్టి ఈ మీటింగ్ జరిగించిన ప్రభు కూడా స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన సంఘాన్ని ప్రేమించి దూర ప్రాంతం వచ్చిన దేవుని సేవకులందరికీ, ఒక్కొక్కరి జయంత్ అన్నకి, సహోదరుడు ప్రియమైన దైవజనుడు సంజూపాల్ గారికి, అలాగే ఇక్కడున్న దేవుని సేవకులకు, దేవుని ప్రియులకు, అమ్మ స్త్రీలారా, మీకు కూడా ప్రభునామం. నిజంగా మీ ఓపిక ఎంత గొప్పదంటే మిమ్మల్ని చూస్తే మాకు ఒక్కోసారి అంటే మేము చాలా వెనుకబడిపోయినాం అనిపిస్తుంది. చిన్న పిల్లలను తీసుకొని, నెలల పసిపిల్లలను తీసుకొని ఇక్కడికి వచ్చినారు. కారణం ఏందో తెలుసా? మనమైతే ఏమంటాం, చిన్నపిల్లలు తీసుకొని ఇక్కడికి వస్తే బుద్ధి లేదు వాళ్ళకంటాం కదా, జ్ఞానం లేదంటాం. కానీ ప్రభు పాదాలు వారికి దొరుకుతున్నాయి కాబట్టి వారు పిల్లలను కూడా, అంటే ప్రభు పాదాల దగ్గర క్షేమం ఉందని వారు గ్రహించి చిన్న పిల్లలు కూడా వారు వెంట పెట్టుకొని ఆత్మకూరు నుంచి వచ్చారనుకుంటున్నారా? ఆత్మకూరు ఎంత దూరం? 10 కిలోమీటర్లు. కానీ చాలా దూర ప్రాంతాల నుంచి వారు మన మధ్య. నిజంగా మిమ్మల్ని అందరిని బట్టి, మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వారు చేరిన మేమందరం బిగ్గరగా మిమ్మల్ని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి
మరి ఆత్మకూరు నుంచి ఇచ్చిన సహోదరులకు వందనాలు అన్న. వారు నమ్మకంగా మీ వర్తమానాలు వెంబడిస్తున్నారు యూట్యూబ్లో. వారు వాక్యాన్ని వెంబడిస్తూ ఇక్కడికి వచ్చినారు. ఈ మీటింగ్స్ కూడా వారు ఆర్థికంగా సహకారం అందించారు. నేనేం అడగలేదు, వారే ముందుకు వచ్చి ఆర్థికంగా సహకారం అందించారు. మిమ్మల్ని బట్టి కూడా ప్రభువునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే ఈ పరిచర్యకు చాలామంది సహకారులుగా ఉన్నారు. నేను ముఖ్యంగా మహేష్ నాయక్, అంటే ఎవరి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి చాలామంది సహకరించారు. ఇది ప్రభు కృపనే అని ఒప్పుకొని ప్రభువును స్తోత్రం చెల్లిస్తూ ఒక విషయం ఉంది. మరి హెప్సిబా వాళ్ళ చెల్లెలి రక్షించబడింది సువార్త సభల ద్వారా. బాప్తిస్మం తీసుకుంటానని సాక్ష్యం ఇచ్చింది. ఈ మీటింగ్ అనంతరం అంటే భోజన సహవాసం అనంతరం ఆమె బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. దేవుని సేవకుల ద్వారా తీసుకోవాలనేది ఆమె ఆశ కనుక ప్రభు కూడా అనుకూలత ఇచ్చినాడు కనుక అక్కకు కూడా గమనించండి. ఇంకొక గుడ్ న్యూస్. ఏం ఆ గుడ్ న్యూస్ అంటే మన స్థానిక సంఘ కాపరి కుమార్తె, జ్యేష్ఠ కుమార్తె సాత్విక కూడా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం ద్వారా అందరి ఎదుట సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడింది. ఆమెను బట్టి కూడా ప్రభుకు స్తోత్రం. ప్రభు ఆమెను దీవించునుగాక. కాబట్టి విషయాలు మీరు గమనించాలని ప్రభు పేడ తెలియజేస్తూ ఈ సమయంలో ఒక చిన్న కార్యక్రమం. మన సేవకులకు ఇష్టం లేదు కానీ ఆయన గణపరచాలని మేమంతా ఆశపడుతున్నాం, సన్మానించాలని. కాబట్టి లేదన్నా చిన్న కాబట్టి సేవకురాలు ముందుకు వచ్చి కూర్చుంటే కుర్చీలు ఏర్పాటు చేయండి వాళ్ళకి. సేవకుడు మీరు ఉండండి, మీకు కూడా లేదు.